హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు తానియా క్రియేటివ్ వర్క్స్. ఈరోజు మనం ఒక మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. నాకు కూడా రిలీజ్ అయిన రోజున అయితే టికెట్లు అయితే దొరకలేదు. అండ్ నేను కూడా థియేటర్ దగ్గరికి వెళ్ళి నానా పాటలు పడి ఆ గుంపులో కొట్టుకుపోయాను. నేను ఆ గుంపు సముద్రంలో పాటు కొట్టుకుపోయాను. ఫైనల్లీ నాకైతే టికెట్లు దొరకలేదు. అండ్ ఈరోజు మార్నింగే పొద్దున్నే వెళ్ళి టికెట్ల కోసం వెళ్ళి పడిగాపులు కాపి ఏదోలాగా సాధించాను. అండ్ ఆ టికెట్ చేతికి వచ్చిన ఆ మూమెంట్లో ఆ ఆనందం అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను. చాలా అద్భుతమైన ఫీలింగ్ అనమాట అది. అండ్ ఆ మూవీ ఏంటంటే రీసెంట్ టైమ్స్లో బాస్ ఇస్ బ్యాక్ అంటూ ఆచార్యతో పెద్ద డిసాస్టర్ ఇచ్చినా కానీ, తండ్రి కొడుకులు యాక్ట్ చేసినా కానీ ఆ మూవీకి అంత రెస్పాన్స్ అయితే రాలేదు. అండ్ ఆ మూవీ అనేది డిజాస్టర్ టాక్, అటర్ ఫ్లాప్ టాక్ అయితే వచ్చింది. యావరేజ్ కూడా అయితే కాదు. ఆ మూవీ కొట్రా శివ ఏమని అనుకుని రాశాడో, లేకపోతే ఎందుకు అంత ఫ్లాప్ ఇవ్వాలని ఇచ్చాడో, లేకపోతే హ్యాట్రిక్ బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ఊపు మీద ఉన్న కొట్రా శివ ఇదైతే స్పీడ్ బ్రేకర్ లాగా అయితే తయారైంది. అండ్ ఆ సినిమా చిరంజీవి గారు చేయడం, చిరంజీవి గారు డేట్లు ఇవ్వడం, ప్లస్ రామ్ చరణ్ కూడా దీంట్లో యాడ్ అవ్వడం, కథ ఏమో ఇలా మనం అనుకున్న దానికంటే ఘోరంగా కథ కుదరడం అయితే జరిగింది. అండ్ ఆచార్య మూవీ అనేది పెద్ద డిజాస్టర్ తర్వాత గాడ్ ఫాదర్ మీద చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. చిరు అభిమానులు అయితే చాలా అయితే ఎదురు చూస్తున్నారు, ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అండ్ నేనైతే ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ నేను లూసిఫర్ అయితే చూసేసాను. అండ్ ఆ కథ ఎలా ఉండబోతుంది, ఏం ఉండబోతుంది, పాయింట్ టు పాయింట్ అయితే నాకైతే క్లియర్ కట్గా అయితే తెలుసు. అండ్ ఈ గాడ్ ఫాదర్ మూవీలో లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ మూవీ అయితే మనకైతే క్లియర్ కట్గా అయితే తెలుసు. అండ్ చిరంజీవి గారు దీంట్లో ఎలా చేయబోతున్నారు, మోహన్ లాల్ క్యారెక్టర్ని ఎలా ఇమిటేట్ చేయబోతున్నారు, ఏమైనా కథ మారుస్తున్నారా, కొత్త పందాలు ఏమైనా తీసుకొస్తున్నారా, ఏమైనా కథ మార్పులు ఏమైనా జరుగుతున్నాయా, లేకపోతే మన హీరో గారు చిరంజీవి గారు ఎలా చేశారు, ఎలా ఈ మూవీని మోల్డ్ చేశారని చెప్పి నేను చాలా ఆతృతతో అయితే నేను చూడాలి, నేను ఒక భాగస్వామ్యం అవ్వాలి, ఈ మూవీకి వెళ్ళి థియేటర్లో నేను కూడా విజిట్ చేసి ఎంజాయ్ చేయాలని చెప్పి నేనైతే అనుకున్నాను. బాస్కి 150 సినిమా దాటేసినా కానీ 60+ ఉన్నా కానీ ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. తన నటన విశ్వరూపం ఈ మూవీతో మంచి కంబ్యాక్ అని చెప్పి మనం అయితే క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. ఈ మూవీ రేస్లో ఎన్ని మూవీస్ వచ్చినా కానీ ఆ మెగా సునామీ ముందు దిగదూడిపోయానమాట. అంత బాగుంది, అంత బాగా డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, తమన్ చేసిన అద్భుతాలు కానీ, మా తార్మా తకుమార్ సాంగ్ పెట్టడం కానీ, అండ్ మూవీ హైలైట్స్ అనేవి చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం అయితే చేశారు. ఈ మూవీస్లో లూసిఫర్ మూవీకి ఈ మూవీకి ఏమైనా కంపారిజన్స్ ఉన్నాయా, ఏమైనా చేర్పులు చేశారంటే కంపల్సరీ చేశారండి. లూసిఫర్ మూవీలో హీరో తండ్రి అనేది సస్పెన్స్ వరకు అయితే చెప్పరు. దీంట్లో అయితే ముందే హీరో తండ్రి అని చెప్పి హీరో వాళ్ళ తండ్రి అని చెప్పి ముందే క్లియర్ కట్గా అయితే ఆ చిన్న మార్పులు అయితే కథలో చిన్న మార్పులు అయితే లూసిఫర్ మూవీకి అండ్ గాడ్ ఫాదర్ మూవీకి అయితే చిన్న మార్పులతో అయితే చేశారు. కానీ ఆ మార్పులు కూడా చాలా అద్భుతంగా వచ్చాయి. ఆ మార్పులు కూడా చాలా అద్భుతంగా పండే మూవీస్. అండ్ హీరో మన చిరంజీవి గారు వాళ్ళ సిస్టర్గా నయనతార యాక్ట్ చేయడం, అండ్ విలన్గా ఏమో సత్యదేవ్ చేయడం, ఇవన్నీ ఈ మూవీకి అన్ని ప్లస్ పాయింట్లుగా తయారయ్యాయి. ప్లస్ పాయింట్లు కంటే కన్నా ఈ మూవీని ఇంకా అద్భుతంగా బోల్డ్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ కథ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడు తండ్రి చనిపోయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఉండి ఎలా కథను నడిపించారు, గాడ్ ఫాదర్ అంటే ఎవరు, బ్యాక్గ్రౌండ్ స్టోరీ మొత్తం డీటెయిల్గా ఈ మూవీలో అయితే మీకు క్లియర్ కట్గా ఉంటుంది. నేనైతే ఈ మూవీని ఎలాబరేట్ చేసి మీకు సస్పెన్స్ మిస్ చేసుకోవట్లేదు. మీరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి మీరైతే సినిమా చూసి ఆ మజానైతే మీరైతే పొందండి. అండ్ గాడ్ ఫాదర్ రేటింగ్ వచ్చి నా సైడ్ రేటింగ్ అయితే 5కి అయితే 4.5 అయితే ఇస్తాను. ఎందుకంటే
ఇది ఆబ్వియస్లీ ఒక హిట్. లూసిఫర్ అనేది ఎంత సంచలనం, మలయాళంలో ఎంత సంచలనం సృష్టించిందో మనం అయితే స్పెషల్గా చెప్పక్కర్లేదు. అండ్ మన తెలుగు రాష్ట్రాల్లో అంత అద్భుతంగా పండించడం చిరంజీవి గారు నట విశ్వరూపాన్ని అయితే మనం అయితే చూడగలం. అండ్ దీనికి రేటింగ్ గాను నేను ఇస్తున్న రేటింగ్ 5కి 4.5 అయితే ఇస్తాను. హిట్ టాక్ అయితే వస్తుంది. అండ్ ఈ మూవీలో అతిథి పాత్రలో సల్మాన్ ఖాన్ చేయడం చాలా అద్భుతంగా పండించడం అయితే క్లియర్గా ఉంది. అతిథి పాత్రల్లో హీరోకి సరిసమానంగా తనైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ అన్నిటి పరంగా, కాస్టింగ్ పరంగా అయితే కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పరంగా అయితే కానీ, మూవీ పరంగా అయితే కానీ, మేకింగ్ పరంగా అయితే కానీ, ఈ మూవీలో హైలైట్స్ చాలా ఉన్నాయి. చాలా వావ్ సీన్స్ అంటే చాలా ఉంటాయి. వావ్ సీన్స్, అద్భుతమైన సీన్స్, ట్విస్ట్లు బీభత్సంగా ఉంటాయి అన్నమాట. అండ్ ఈ మూవీలో హీరోయిన్ రోల్ అయితే ఉండదు, ఎందుకంటే మూవీ కంటెంట్ అలాంటిది, కాన్సెప్ట్ అలాంటిది, స్టోరీ అలాంటిది. సో ఈ మూవీలో హీరోయిన్ అనే టాప్ లేకుండా మనల్ని 2.5 hours ఈ మూవీని కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. కుర్చీలో నుంచి మనం అయితే ఈ మూవీని కదలలేము అన్నమాట. ఏ సెకండ్ ఎలా మూవ్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం కుర్చీలో నుండి అయితే మనం కదలలేము. అంత అద్భుతంగా చూస్తాం. హీరోయిన్ లేకపోయినా, సాంగ్స్ లేకపోయినా కానీ ఫైట్స్ అద్భుతంగా ఉంటాయి. బాసు సూపర్గా చేశారు. ఫైట్స్ చాలా అద్భుతంగా చేస్తారు. సల్మాన్ ఖాన్ ఫైట్స్ అయితే ఇంకా బాగుంటాయి. సల్మాన్ ఖాన్ అండ్ మన మెగాస్టార్ గారు వచ్చి చేయడం అయితే ఇంకా బాగుంటుంది. అండ్ ఈ కథే మెయిన్ అన్నమాట. కథే ఆటోమేటిక్గా నడిపిస్తుంది. అండ్ మన చిరంజీవి గారు తను నటనతో ఇంకా బాగా ఎలాబరేట్ చేసి గాడ్ ఫాదర్ మూవీని చాలా అద్భుత స్థాయికి అయితే తెచ్చుకున్నారు. అండ్ మూవీ అనాలిసిస్ అండ్ అన్ని అద్భుతంగా కుదిరాయి ఈ మూవీకి. ఈ మూవీ హిట్ టాక్ అయితే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. IMDbలో ఈ రేటింగ్ 8.5 వరకు అయితే ఉంది. 8.5 అంటే ఆటోమేటిక్ విషయం అయితే కాదు. హిట్ టాక్ 5, 6, 7 దాటితే కనుక ఆటోమేటిక్ హిట్ యావరేజ్ టాక్ అయితే వచ్చేస్తుంది. 8.5 అంటే కనుక మనకి ఇది హిట్ టాక్ అయితే కంపల్సరీ అనమాట. అభిమానులు అయితే ఇది పండగ, నిజంగా సినిమా పండగ అయితే క్రియేట్ చేసింది. దట్స్ ఆల్ ఇట్ ఫ్రెండ్స్. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. తద్వారా మా నోటిఫికేషన్ ముందుగా మీ ఫోన్లో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలాగే మీరు మీ సమయాన్ని మా వీడియో కోసం వెచ్చించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు మమ్మల్ని అభిమానాలతో ఎల్లప్పుడూ మా వీడియోని ఆదరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. కమా హలో కొట్టబయ్యా వద్దండి. ఏ సిగ్గా, భయమా, గౌరవమా? ఓసారి కొట్టెడిపోయా పార్తు, లేకపోతే వాడు వదలడు. కమాన్ బీట్ మీ హార్ట్ యార్. కమాన్ 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 కమాన్. ఏంటి జాలి చూపిస్తున్నావా? రాజుతావేంటి?